నమస్తే. సో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొదటిసారి ఆయన పుట్టినరోజు వస్తుంది కదా సెప్టెంబర్ 2కి. సో మరి ఆయన పరిపాలన మీద, ఆయన వ్యక్తిగత జీవితం మీద మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భవించిన తర్వాత కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా రాజంపేట నియోజకవర్గం మా పంచాయతీలో జనసేన జెండా ఆవిష్కరణ చేశారు. ఆ రోజు కూడా చాలామంది ఏమన్నారంటే వాళ్ళ అన్నగారు పార్టీ పెట్టారు, పట్టుమని సంవత్సరం రోజులు కూడా ఉండకుండా పార్టీ విలీనం చేసేశారు, ఇంకా మీ పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులకు 6 నెలలు కలిపేస్తాడా, పార్టీ విలీనం చేస్తాడా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, ఆ రోజు అడిగిన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, వైసీపీ కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇప్పుడంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు, కానీ ఆ రోజు ఆయన సింగిల్గా ఉన్నారు కాబట్టి చాలామంది హేళనగా అడిగారు. నన్ను అడిగితే నేను ఒకటే మాట చెప్పా, ఓకే మీరు అన్న ప్రశ్నకు నేను స్వీకరిస్తున్నాను, బట్ రాబోయే రోజుల్లో మీ పార్టీ నాయకులు జనసేన జెండాని విలీనం చేస్తారు మీరు అడిగారు కదా, అలా కాకుండా రాబోయే రోజుల్లో మీ పార్టీ జెండా మీ అధినాయకులు విలీనం చేస్తే కడప నడిబొడ్డున మీరు తల నరుక్కోవడానికి సిద్ధమా? మీరు సిద్ధమైతే మా జనసేన అధినేత, నేను నమ్మిన నా నాయకుడు, నేను అభిమానించే అన్నయ్య అని పిలుస్తా, ఆయన ఎప్పుడు సార్ అని కూడా పిలవను ఎక్కడ కలిసినప్పుడు కూడా. కాబట్టి నేను సిద్ధమని ఆ రోజు నేను 2014లో ఛాలెంజ్ విసరడం జరిగింది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు చెప్పాలంటే బ్రదర్, ఆయన ఒక కారణ జన్ముడు, డబ్బు మీద వ్యామోహం లేనటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే అది కేవలం జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఒకప్పుడు ఆయన చిరంజీవి తమ్ముడుగా పుట్టడం ఆయన అదృష్టం, కానీ ఈ రోజున ప్రతి అన్న ఏం కోరుకుంటున్నా అంటే, అరే పవన్ కళ్యాణ్ లాంటి తమ్ముడు ఉండాలిరా మనకు, ఇలాంటి వాడు కదరా ఉండాలని చిరంజీవి గారు గర్వంగా చెప్పుకునే స్థాయికి ఈరోజు ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన్ను గత ప్రభుత్వం చూసాం, వైసీపీ ప్రభుత్వం ఎంతో టార్గెట్ చేశారు. ఆయన సినిమాల మీద కావచ్చు, ఆయన కుటుంబ సభ్యుల మీద కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, అస్సలు అసెంబ్లీలో కూర్చొని సంస్కారం అనే మాటను మర్చిపోయి పవిత్రమైన అసెంబ్లీలో కూర్చొని మనం చూసాం. మొన్న వైసీపీ ప్రభుత్వం అంతమయ్యే వరకు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా ఎక్కడా భయపడకుండా, ఆర్థిక మూలాల దెబ్బతీసినా కూడా చివరికి మన వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంఆర్ఓల్ని కూడా తహసీల్దార్ల సినిమా టిక్కెట్ల కాడ కాపలా పెట్టే నీచమైన పాలన చూసాం. గురువుల్ని, చదువు చెప్పే గురువుల్ని బ్రాందీ షాపుల్లో కరోనాలో మందం ఇచ్చే నీచమైన సంస్కృతిని చూసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన డబ్బు కోసం ఆశించే వ్యక్తి కాదు. ఆయన అనుకుంటే ఈ రోజున ఆయన ఆర్థిక స్థితిగతులు కావచ్చు, ఆయన సంపాదన రోజుకి ₹1 నుంచి 2 కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకుంటే దమ్మున్న నాయకుడు, అటువంటి ఫాలోయింగ్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యే కొద్దీ ఎదిగాడే కానీ ఎక్కడ ఆయన ఫ్యాన్స్ తగ్గిపోలా. కాబట్టి ఈ రోజున రాబోయే రేపు 2వ తేదీ ఇప్పుడు కూడా మేము బ్యానర్ రెడీ చేశాము, మా ఊళ్ళో గ్రాండ్గా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి వేడుకలు చేస్తున్నాము. కాబట్టి అందరికీ కూడా కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఒక్కసారి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని రాబోయే 2029లో ఆయన్ను ఈ రాష్ట్రానికి సీఎం అని చేయాలని చెప్పేసి కులమతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క యువతని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మనం చూసాం, గ్రామ స్థాయిలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసి సర్పంచులు ఖర్చు పెట్టిన డబ్బులు కూడా వాళ్ళకి బిల్లులు పాస్ కాకుండా ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. అదే వైసీపీ సర్పంచులు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చెప్పు తీసుకుని వాళ్ళ ముఖాన్ని కొట్టుకుని బాధపడిన సంఘటనలు చూసాం. ఈ రోజున గ్రామ స్వరాజ్యం అనే పేరుతోటి గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన పదవులు తీసుకొని 13,326 పంచాయతీల్లో మొన్న ఏకదాటిగా ఒకే రోజున మీటింగ్ల అధికారులు పంపించి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఏదైతే కేంద్రం మనకు వస్తుందో ఉపాధి హామీ పథకం డబ్బులు ₹1 కోట్ల పెండింగ్లో ఉన్నా కూడా మోడీ గారితో మాట్లాడి దాదాపు 15 బ్యాలెన్స్ ఉన్న డబ్బులంతా కూడా తెప్పించి ఈ రోజున ఉపాధి హామీ పథకాన్ని ఎక్కడో కొండల్లో పనిచేయడం కాదు, గ్రామంలో రైతులకు అండగా ఉండాలి, వాళ్ళు ఖర్చు చేసే పని రూపాయి వృధా కాకూడదని చెప్పేసి గ్రామ స్వరాజ్యం కోసం గ్రామంలో రోడ్లు కావచ్చు, అలాగే రైతులకు ఉపయోగపడే పనులు చేయాలని చెప్పేసి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి మానవతావాది, మనసున్న మంచి నాయకుడు ఎవరయ్యా అంటే ఒక విధంగా చెప్పాలంటే కలియుగ కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు అరుదుగా పుడతారండి, అక్కడక్కడ అరుదుగా పుడతారు. ఈ రోజున భారతదేశంలో ఒక నాయకుడికి ఆయన వస్తున్నాడంటే రూపాయి ఖర్చు పెట్టకుండా, ఒక్క బిర్యానీ పొట్లం ఇవ్వకుండా, వాటర్ ప్యాకెట్ ఇవ్వకుండా స్వచ్ఛందంగా వాళ్ళ జేబులోంచి రూపాయి ఖర్చు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం లక్షలాది మంది తరలి వచ్చే అభిమానులు, కార్యకర్తలు ఉన్నటువంటి నాయకుడు ఈ భారతదేశంలో కేవలం డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నాను. కాబట్టి ఈరోజు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కులాన్ని చూడకుండా, మతాన్ని చూడకుండా ఆయన ఎటువంటి పరిపాలన చేస్తున్నాడు, ఎటువంటి ఆలోచనలతో వచ్చాడు అది గమనించి ఖచ్చితంగా రాబోయే రోజులైనా కూడా ఇటువంటి వ్యక్తిని మనం సీఎం చేసుకుంటే మాతో పాటు రేపటి మా బిడ్డల భవిష్యత్తు కూడా బాగుపడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ఆయనది నేను 2019లో పవన్ కళ్యాణ్ అన్న నేను కలిశాను.
ఆయనతో కలిసి దాదాపు 45 నిమిషాలు మాట్లాడినప్పుడు నాకు ఒకటే అర్థమైంది. ఆయన చనిపోయిన తర్వాత పాఠ్య పుస్తకాల్లో ఆయన పేరు విద్యార్థులు చదువుకోవాలి, ఆయన చరిత్ర చదువుకోవాలి, నా పేరు అక్కడ ఉండాలి. అంతేగాని నేను 1000 కోట్లు సంపాదించాను, 1000 కోట్లు కొల్లగొట్టానని అవినీతి కేసులోనో అక్రమార్గ కేసులోనో దుర్మార్గ పాలనలో నా పేరు ఉండకూడదు. విద్యార్థులు చిన్నపిల్లలు పుస్తకాల్లో చదువుకోవాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎప్పుడు కూడా ఆయన కక్ష సాధింపులు చేయరు. పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఈరోజు అతను దూషించినప్పుడు ఆ క్షణం ఆవేశంగా మాట్లాడతాడేమో కానీ మరుసటి రోజు ఈ రోజున ఆయన అనుకుంటే ఎంతోమందిని అంకుశం సినిమాలో రామిరెడ్డి లాగా నడి రోడ్డు మీద అవినీతి పనులు నడిపించగల సత్తా ఉంది ఈ రోజున డిప్యూటీ సీఎం గారికి. కానీ అది కాదు తన నైజం. ఆయన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పుడు అటువంటి సందేశం ఇవ్వలేదు. వాళ్ళు తప్పు చేశారు, తిరిగి మనం అలాంటి తప్పు చేయకూడదు. నీతి నిజాయితీగా అధికారం అంటే అదొక బాధ్యత. ఈరోజు మనం ఎమ్మెల్యే మినిస్టర్ అయినామని చెప్పేసి మనం దోచుకోవడం కాదు. కాబట్టి ఒక బాధ్యతగా మన సమాజానికి ఏం సేవ చేస్తున్నామని చెప్పేసి ఈ రోజున ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎంతో ప్రశాంతంగా ఆయన తెలియని శాఖలు తీసుకున్నప్పటికీ కూడా అనుభవజ్ఞులైనటువంటి అధికారులు కూర్చోబెట్టుకుని ఎక్కడ లోపాలు జరిగాయి, ఎక్కడ అవినీతి జరిగింది, కాబట్టి మీరు మళ్ళీ అదే అవినీతి చేయొద్దు, దీన్ని ఎలా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి తెలియని విషయాలను కూడా తెలుసుకుంటే ఎక్కడ కూడా ఆయన ప్రిచ్చేజిపోకుండా మిమ్మల్ని ఏంది అడిగిన అహంకారం అనేది లేకుండా ఈ రోజున మంచి పరిపాలన ఇస్తున్నటువంటి ఈ రోజున ఆయన చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు గారి అనుభవం నాకు కావాలి, ఆయన సీనియారిటీ నాకు కావాలి, నేను ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెప్పేసి ఈ రోజున ఆయన గర్వంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ రోజున మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి లేకపోయింటే ఈ రోజున మళ్ళీ వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చినంటే ఎంత నరకంగా ఉండేదో మాకందరికీ తెలుసు. ఆయన ఎంతసేపటికి నేను బట్టను నొక్కాను, ఉచిత పథకాలు ఇచ్చాను, నాకు ఓట్లేస్తారని గెలుస్తానని ధీమాతో ఉన్నాడు తప్ప కానీ ప్రజల్లో ఒక భయం అనేది మొదలైంది. మళ్ళీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆంధ్రలో మేము బ్రతకలేము అనే భయం అనేది ప్రజల్లో మొదలైంది. కాబట్టి ఈ రోజున ప్రతిపక్ష హోదా కూడా లేకుండా కేవలం 151 సీట్లలో మధ్యలో 5 తీసేసి 2 నామాలు మాత్రమే మిగిల్చారు ప్రజలు. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మాదే రాజ్యం, మాదే ప్రభుత్వం, బ్రతికినంతకాలం మాదే అనే అహంకారంతో వాళ్ళ మాటలు వాళ్ళు చూసామా, ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళు మాట్లాడే మాటలు. అతనున్నాడు బోరుగడ్డ అనిల్ కూర్చుంటాడు, ఎటువంటి మాటలు మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించారు, లోకేష్ గారి పుట్టుకుని నీచంగా మాట్లాడారు వీళ్ళు. కాబట్టి మిమ్మల్ని ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇంట్లో వ్యక్తిగత విషయాలు ఎవరికి లేవండి, వ్యక్తిగత సమస్యలు, వ్యక్తిగత విషయాలు. తప్పు చేయడం ఎవ్వలేడు, శ్రీరామచంద్రుడు ఎవ్వలేడు ఈ భూమండలో. మీరు కానీ నేను కానీ ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట తప్పు చేసిన వాళ్ళమే. కానీ ప్రజలు మనల్ని నమ్మి ఓటేసి అసెంబ్లీకి పంపింది మన బ్రతుకును మార్చడానికి మనం పంపించాం. కానీ అక్కడికి వెళ్ళి లోకేష్ ఎవరికి పుట్టారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళు చేసుకున్న రాష్ట్రానికి వచ్చి నష్టం ఏంటాయా? అది ఏదో వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోలేదా? మీకు దమ్ము ఉంటే అతను అవినీతి చేస్తుంటే అతన్ని జైల్లో పెట్టండి, అంతేగాని అతనికి మీద ఏం మాట్లాడడానికి లేక సబ్జెక్ట్ లేని వాళ్ళు ఎవరైనా బ్రదర్, మీరు కానీ నేను కానీ ఎవరైనా సరే సబ్జెక్ట్ లేనప్పుడు మన దగ్గర వ్యక్తిగత దోషణలు చేస్తాం. కాబట్టి వైసీపీలు అది చేశారు. ఇప్పటికైనా కూడా మొన్న లెటర్ రాశారు ప్రతిపక్ష హోదా ఇమ్మని. ప్రతిపక్ష హోదా ఆయన స్పీకర్ ఇచ్చేది కాదు, అది ప్రజలు ఇచ్చేది అది. కాబట్టి అది కూడా వాళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే నేను అసెంబ్లీకి వస్తాను, మీరు అసెంబ్లీకి వచ్చి చించింది ఏమన్నది 5 ఏళ్లలో మందు మాఫియా చేస్తాన్నాడు, మందు ఆపేసిన ఎలక్షన్లకు మళ్ళీ వస్తానన్నాడు, ఆపకుండా 250 రూపాయల నుంచి 300 రూపాయల వరకు పెంచి ఇష్టానుసారంగా దోచాడు. ఇసుక నరకం చూపించారు, ఎంతోమంది కార్మికులు చనిపోయారు. ఇసుక ఆగిపోతే ఎన్ని రకాల కరెంటు పని చేసుకునే వాళ్ళు, మేస్త్రి పని చేసుకునే వాళ్ళు, ఎన్ని రకాల వ్యక్తులు నష్టపోతారు. కాబట్టి ఇవన్నీ చాలా జరిగినాయి వైసీపీ ప్రభుత్వం అది చూశారు. కాబట్టి ప్రజలు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నమ్మి చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి తెగింపు పోరాటం ఈ 2 మిక్స్ అయ్యాయి. కాబట్టి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేనటువంటి చరిత్ర ఇంకొకటి, పోటీ చేసిన 21 ఎమ్మెల్యే స్థానాలు, 2 ఎంపీ స్థానాలు ఓడిపోకుండా గెలిచి రికార్డు సృష్టించినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి వ్యక్తి మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. చిరంజీవి గారంటే అన్నయ్య అంటే ఎంత ప్రాణం ఇస్తారో మీకు అందరికీ తెలుసు. కాబట్టి ఆ రోజున వేదిక మీద అంతమంది ప్రధానమంత్రి ఉన్న వేదిక మీద కూడా అందరికీ నమస్కారం చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి చేతులు పెడితే అరే మా అన్న నాకు తిరిగి నమస్కారం పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళ అన్న దగ్గర చేతులు కిందికి దించేసి పక్క వ్యక్తికి మళ్ళీ దండాలు పెట్టుకుంటూ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చిరంజీవి గారి కాళ్ళ మీద పడి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి పంచ ప్రాణాలుగా ప్రేమించే చిరంజీవి గారిని కూడా నమస్కారం పెడితే ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు అలా తయారయ్యారు ఎందుకండి? వాళ్ళ ఫ్యామిలీలో అంటే పవన్ అన్న సాధించినా కూడా చిరంజీవి కాళ్ళు మొక్కారు, తన సక్సెస్ మొత్తం చిరంజీవి కాళ్ళ కాడ పెట్టాడు. మరి అల్లు అర్జున్ గారు ఎందుకండి అలా తయారయ్యారు? చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి మనస్తత్వం ఎట్లా అంటే ఒకవేళ రాబోయే ఎలక్షన్లో 2029 ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే
ఒక్క నెల రోజులైనా చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడాలనేది అతని కోరిక. అంత ప్రాణం, పదవిని, డబ్బును ఆశపడే వ్యక్తి కాదు. కానీ ఈ ఈర్ష్య అనేది మనుషుల్లో అది ఒక భయంకరమైన జబ్బు. కాబట్టి ఆ ఈర్ష్య అనేది ఈ రోజున అల్లు అరవింద్ కావచ్చు, అల్లు అరవింద్ గారి కనుసైగ లేకుండా అతని పర్మిషన్ లేకుండా ఈ రోజున అల్లు అర్జున్ గారు మాట్లాడుతున్నారంటే అది చాలా పొరపాటు. అల్లు అర్జున్ గారు ఈ రోజున మాట్లాడుతున్నారంటే వెనక నుండి నడిపించే వ్యక్తి అల్లు అర్జున్ వాళ్ళ తండ్రి గారు అల్లు అరవింద్ గారు. కాబట్టి ఎవరైనా సరే మీరు ఎదుగుతున్నారని ఎప్పుడైతే నేను ఈర్ష్యపడతానో నాశనం అయ్యేది నేనే, మీరేం కాదు. కాబట్టి సృష్టిలో కాయలు కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలు పడతాయి బ్రదర్. కాబట్టి మంచోళ్ళకే మాటలు, మోసం చేసే వాళ్ళకి దుర్మార్గులు మనం వాళ్ళ గురించి మాట్లాడడం, ఎందుకంటే వాళ్ళు ఏదో చేస్తారని చెప్పేసి. కాబట్టి రాబోయే రోజుల్లో మంచి పరిపాలన, ఇంకా అద్భుతమైన పరిపాలన ఇప్పుడే స్టార్ట్ అయింది. కాబట్టి ఆయన తీసుకున్నటువంటి అటవీ శాఖ కావచ్చు, పంచాయతీ శాఖ కావచ్చు, ఆయన తీసుకున్నటువంటి ప్రతి శాఖకు ఇంతవరకు చరిత్రలో ఎవరూ చేయనటువంటి విధంగా గొప్ప విజయం సాధించి ఆదర్శంగా నిలుస్తాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మెగా ఫ్యామిలీ అభిమానిగా అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఒక ఇష్యూ నడుస్తుంది కదా, వాళ్ళ మధ్యన మీరేం చెప్తారు వాళ్ళ ఇష్యూకి? నేననేది అల్లు అర్జున్ గారు ఇప్పుడు దారిలో బుడదుంటే పెంట మీద రాయేస్తే ఎగిరి మన మీదే పడుతుంది. కాబట్టి వాళ్ళు ఈయన రానంత మాత్రాన ఆయన విజయాన్ని ఆపినారా? ఆగలేదు, జరగదు. కాబట్టి జరిగే కార్యం ఎటు జరుగుతుంది. ఈ రోజున అల్లు అర్జున్ వాళ్ళ గురించి నా ఇష్టము, నన్ను పిలిస్తే నేను వస్తాను, ఫ్యాన్స్ అంటే పిచ్చబ్బా అని చెప్పేసి ఆయన అంటున్నాడు. అది వాళ్ళ ఇజ్జతకి వదిలేద్దాం, వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం. నేను కూడా సోషల్ మీడియాలో నా FBలో నేను పెట్టాను, అల్లు అర్జున్ గారు ఈ రోజు ఏదో మాట్లాడని చెప్పేసి అతని గురించి మనం మాట్లాడడం అనవసరం. ఏదో ఒక రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కడో చోట ఏదో ఒక వేదిక మీద వాళ్ళు కలుసుకుంటారు, అప్పుడు బాధపడేది మనం గతంలో కూడా ఇట్లాంటి చూసాం, చాలా సంఘటనలు జరిగాయి. కాబట్టి ఒక అభిమానిగా ఉండేవాళ్ళు బాధపడతారు, ఆవేశం ఉంటుంది. కానీ నేనేమంటే నేను కూడా ఆవేశపడితే ఎలా? కాబట్టి ఆ కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, నేను మెసేజ్ ఇచ్చాను, అల్లు అర్జున్ విషయంలో ఎవరు స్పందించొద్దు. ఈరోజు మనం బాధపడతాం, లేకపోతే ఆవేశంగా మాట్లాడతాం, తిడతాం, పోస్టులు పెడతాము, వీడియోలు పెట్టేసి బూతులు తిడతాం, అది గొప్ప కాదు. రేపు మళ్ళీ ఏదో సందర్భంలో కలుస్తారు. కాబట్టి అవి తాత్కాలికం. ఇప్పుడు ఇదే రాష్ట్రంలో ముద్రగడ పద్మనాభం గారు ఒకప్పుడు ఆయన వస్తున్నారంటే ఆయన పిలిపిస్తే కొన్ని లక్షల మంది తరలి వచ్చారు. మరి ఆయన పోగొట్టుకున్నారు ఆ స్థాయిని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఆయన వెళ్ళలా, ఆయన పిలిస్తే రానలా. కాబట్టి ఎవరి విజ్ఞతకు వాళ్ళకి వదిలేద్దాం. ఈ రోజున ఏమయ్యారు? కాబట్టి బండ్లు ఓడలు అవుతాయి బ్రదర్, ఓడలు బండ్లు అవుతాయి. కాబట్టి మీ ఎదుగుదలను నేను తొక్కాలి, మీకు రావాల్సింది నేను ఆపాలనుకుంటే అది ఎవరు ఆపలేం. ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి పెట్టి ఉంటుంది. అది ఎంతమంది అడ్డుకున్నా వాళ్ళ నోటికి చేరుతుంది. ఫైనల్గా పవనానికి బర్త్డే విషయం చెప్తారా? తప్పకుండా బ్రదర్. నేనే కాదు, ఈ తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ప్రపంచంలో ఆయనకున్నటువంటి అభిమానులు కావచ్చు, అలాగే మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరి తరపున, కడప జిల్లా రాజంపేట, అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం తరపు నుంచి, అలాగే మా పంచాయతీ పొత్తపి ప్రజల తరపు నుంచి, అందరి తరపున కూడా ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి, ఇంకా ముందు మంచి పరిపాలన ఇవ్వాలని చెప్పేసి ప్రజలకు కావచ్చు, యువతకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు. చూసాం చనిపోయిన కౌలు రైతులకు ఎన్ని కోట్ల రూపాయలను దానం చేశాడు. బార్డర్లో కాపాడే సైనికుల నుంచి సామాన్య కార్యకర్త వరకు ఆయన దృష్టికి వెళితే సమస్య ఉన్నదంటే లక్షలు కోట్లు డబ్బులు సాయం చేసినటువంటి కలియుగ దానకన్నుడు అని కూడా నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను బ్రదర్. కాబట్టి ఒకటే మాట, ఈ కలియుగ కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నా తరపున, యావత్ ప్రపంచ తెలుగువారి అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.